కోల్కతా నగరం ఎప్పుడూ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. వెస్టిండీస్ కోచ్ డేరెన్ సెమికి ఇది ప్రత్యేక స్థలం. ఎందుకంటే 2016లో ఇదే దేశంలో వెస్టిండీస్ టీం T20 వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు అదే జ్ఞాపకాలను తన ఆటగాళ్లకు చెప్పుతూ ఈ మ్యాచ్ను డేవిడ్ విసస్ గోలియత్ పోరుగా పేర్కొంటూ తన జట్టుకు ఉత్సాహం నింపుతున్నాడు. ఈ టోర్నమెంట్లో భారత్ మరియు వెస్టిండీస్ రెండు జట్లు కూడా ఎక్కువ సిక్సర్లు కొట్టిన జట్లలో ముందు ఉన్నాయి. వెస్ట్ ఇండీస్ 66, ఇండియా 63. భారత్ స్లో బాల్స్పై కొంత ఇబ్బంది పడుతుండగా వెస్టిండీస్ షార్ట్ బాల్స్కు బలహీనంగా కనిపించింది. అయినప్పటికీ రెండు జట్లు మ్యాచ్లు గెలిచే సామర్థ్యాన్ని చూపించాయి. భారత్ డిఫెండింగ్ ఛాంపియన్, హోస్ట్ మరియు గత 2 సంవత్సరాల్లో అత్యుత్తమ జట్టు కావడంతో భారీ అంచనాల ఒత్తిడిలో ఉంది. వెస్టిండీస్ మాత్రం తమ పాత ఘనతను గుర్తు చేస్తూ ఈ ఫార్మాట్లో ఎప్పుడైనా ప్రమాదకర జట్టుగా నిలుస్తుంది. ఈ మ్యాచ్ మార్చి 1 సాయంత్రం 7 గంటలకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. పిచ్ పొడిగా ఉండే అవకాశం ఉంది. స్పిన్నర్లకు సహాయం చేసే అవకాశం ఉంది. దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.